ఈ సృష్టిలో అత్యంత సులభసాధ్యుడైన దైవం, కరుణాసాగరుడైన దైవం శివుడే. శివభక్త మహాప్రాజ్ఞ భుక్తిం ముక్తించ విందతి. శివుడిని ఆరాధించే భక్తులు సకల భోగాలను, ముక్తిని పొందెదరని శాస్త్రవచనం. 33 కోట్ల దేవతలు, బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలలో చాలా సులభసాధ్యుడైన దైవం శివుడు. అందుకే శివుడిని భోలాశంకరుడని అంటారు. శివుడు ఇతర దైవాల కంటే భక్తులకు తొందరగా కరిగిపోతాడు, చాలా శీఘ్రంగా ప్రసన్నుడవుతాడు. దేవతలు మంత్రాలకు లొంగిపోతారు, శివుడు భక్తుల ప్రేమకు లొంగిపోతాడు. కర్మ అనుష్ఠానంలో దోషములుంటే దేవతలు అనుగ్రహించకపోగా ఆగ్రహిస్తారు. కానీ కర్మ అనుష్ఠానములో దోషం ఉన్నా శివుడు భక్తులను మన్నించి అనుగ్రహిస్తాడు. అందుకే శివుడిని భక్తవత్సలుడని సర్వశాస్త్రాలు కీర్తించాయి. వత్సలం అంటే ప్రేమ, భక్తుల యందు ప్రేమ కలవాడని అర్థం. అందుకే శాస్త్రం నాస్తి శర్వ సమోదానే, దానము చేయడంలో శివుడిని మించిన దైవం లేడని తెలిపింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.